ఛాంబర్ నుంచి మాట్లాడటం జరిగిందండి. ఒకటే చెప్పారు, దామోదర్ ప్రసాద్ గారు కానీ భరత్ గారు కానీ ఉన్నారు. మేము ఇప్పుడు కూడా అడిగాము, మరి ఏదైనా ఉందా, మరి మేము ఇప్పుడు వెళ్తున్నాం, అందరు కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు ఫెడరేషన్ మీద, మా కంట్రోల్ కూడా తప్పిపోతుంది, మరి ఏం చేయాలని చెప్పేసి వారిని అడగడం జరిగింది. మరి వారు కూడా మేము మాట్లాడతాము, మరి మాకైతే ఇంతవరకు ఏం చెప్పలేదు, మాకు నిర్మాతలు మీటింగ్ పెట్టుకోలేదు, మేము చెప్తామని చెప్పారు. ఈ లోపే ఉన్న కానీ నిన్నట్లాగా సడన్గా పిలిచేవాళ్ళు చెప్తే మేము వెళ్ళి మాట్లాడి మేము మీకు తెలియజేస్తాం. చిరంజీవి గారిని డే ఫస్ట్ ఆయన కలవడం కోసం ల్యాబ్ కమిషనర్ ఆఫీస్లో ఉండగా ఫోన్ చేయడం జరిగిందండి వారి పిఏకి. వారు నెక్స్ట్ డే చెప్తాను, ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు, అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదిరిలో చూడండి. ఛాంబర్ పెద్దలకు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గర, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారి మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని, అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్ అవుతుందన్న ఉద్దేశంలో ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి, అయిపోతుందని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు ఆయా నిర్మాతలు ఆయా హీరోలతోటి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బయట నుంచి తీసుకొస్తామని ఇందాక అనిల్ గారిని ఒక ప్రశ్న వేశారు మీరు. బయట నుంచి ఎవరో రారండి. ముఖ్యంగా 5 రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబై, హైదరాబాదు, కలకత్తా, ఈ 6 మనతో కలిసి 6 ఉన్నాయండి. ఈ 6 కూడా మేము కాన్ఫెడరేషన్ అంటామండి. ఈ 6 కూడా ఒకే తాటిపై నడుస్తాయండి. ఇవన్నీ మా సమస్యలు వస్తే వారు చూసుకుంటారు, వారి సమస్యలు వస్తే మేము చూసుకుంటాం. వీరందరికీ ఫోన్ ద్వారా లెటర్ సంప్రదించడం జరిగింది. ఎవరు కూడా ఏ ఒక్కరూ కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ పనిచేయరండి. మేమే మళ్ళీ పనులకు వెళ్ళాలి, మేమే షూటింగ్లు చేసుకోవాలి, మేమే అన్నీ చేయాలండి. ఇప్పుడు అనిల్ గారికి ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, కలుస్తామండి, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మాట్లాడతాం. ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఉంటుంది, పెద్దలందరి నుంచి కూడా వారికి ఎంతో కొంత పెంచండి. ఎంతో కొంత అంటే మనం అడిగిన 30% వైఏ మీడియాగా అనిల్ గారు చెప్పినట్టు వైఏ మీడియాగా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఆ 20%, 10%, 10% కుటుంబాన్ని విడదీయాలనుకునే ఒక ప్రతిపాదన పెట్టారండి. నేను రాత్రి అంతా నిద్రపోవాలా, నేను నాకు అత్యవసరంగా పెళ్లికి వెళ్ళాల్సింది. 3 గంటలకి, 6 గంటలకి, 7 గంటలకు 3 ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాను. సొంత వాళ్ళ పెళ్లి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఇక్కడే ఇంతమంది సఫర్ అవుతున్నారు, మనం వెళ్ళకూడదని. ఎందుకంటే ఫ్యామిలీని విడదీసేయాలని ఒక భావంతో ఉన్నారండి. అట్లా కాదు కదండి. మీరు మంచి పెద్ద మనసుతో మీరు ఆలోచించాలి. చేసే నిర్మాతలందరూ ఒకరేమో చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. నేను మధ్యాహ్నం వరకు వారు యూటర్న్ తీసుకున్నారు. ఎందుకంటే ఇవన్నీ చక్కగా 2 నెలల నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. చక్కగా పిలిచి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్లా ఉన్నదాన్ని పెద్ద తుఫాన్ సైక్లోన్లా చేస్తూ ఉన్నారు.